ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి క్యాబేజీ ఫ్రై. ఈ క్యాబేజీ ఫ్రైని ఎవరైనా సరే ఇంట్లో చాలా ఈజీగా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకుని క్యాబేజీ ఫ్రై రైస్లోకి అలాగే చపాతీ, పుల్కా, పూరి దేనిలోకైనా సరే కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించి క్యాబేజీ ఫ్రైని ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే క్యాబేజీ వాసన లేకుండా క్యాబేజీ ఫ్రై కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా టేస్టీగా క్యాబేజీ ఫ్రైని ఇంట్లో ఈజీగా తయారు